జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కోడికత్తి శ్రీనుకు ఆ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ పండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అమలాపురం ఎంపీ స్థానం నుంచి శ్రీను పోటీ చేస్తానని ప్రకటించాడు. తాను పేదల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకున్నట్టు చెప్పారు. కులం కోసమో మతం కోసమో తాను ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. చట్టసభల్లో అడుగుపెట్టి పేదల సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. వారం కిందటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా ఇదే పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. జగన్పై పులివెందులలో పోటీ చేస్తానని దస్తగిరి పార్టీలో చేరిన సమయంలోనే ప్రకటించారు. ఈ ప్రకటనతో వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీఎం జగన్పై పోటీ చేసేంత ధైర్యం నీ కుమారునికి ఉందా అంటూ దస్తగిరి తండ్రిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి ఇప్పుడు కోడికత్తి శ్రీను అమలాపురం నుంచి బరిలోకి దిగితే ఆయనపై కూడా దాడి చేస్తారా అని దళిత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.